ఇంకోటి ఒబిసిటీ అంటే తినకున్నా కొంతమందికి ఒబిస్ ఉంటుంది చాలా. నేను కొంచెమే తింటున్నాను అయినా నేను ఇలా బరువు పెరిగిపోతున్నాను అనే కేసెస్ ఉన్నాయా మీ దగ్గర? అలాంటి ఏమన్నా 100% సాల్వ్ అవుతాయా హోమియోలో? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలా మంది ఏమంటారంటే, సార్ నేను ఒక వెయిట్ లాస్ కోర్స్ జాయిన్ అయ్యాను. ఆ వెయిట్ లాస్ కోర్సులో మనకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. పొద్దున ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి అని చెప్తారు. అది అంతనే తినమంటారు. అది తింటున్నా కూడా వెయిట్ లాస్ కావట్లేదు, నేను చాలా తక్కువే తింటాను. వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న లేసి ఒక వాటర్లో, గోరువెచ్చని నీళ్ళలో ఒక 3 స్పూన్లు తేనె వేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగాలంట. తేనెలో ఏముంటుంది? కార్బోహైడ్రేట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ తీసుకున్న వెంటనే ఏమవుతుంది? ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ ఉన్న కార్బోహైడ్రేట్ మొత్తం ఫ్యాట్ గా డిపాజిట్ చేసి ఫ్యాట్ బర్నింగ్ ఆపేస్తుంది. అది తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న లేసి షుగర్స్ తీసుకోవడం మొదలు పెడతారు. చాలా మంది ఎవరైతే మేము కొంచెం తింటున్నాము అని ఎవరైతే అంటున్నారో 100లో ఆల్మోస్ట్ 99 మంది చేసే పని ఏంటి అంటే, మేము కరెక్ట్ గా తింటున్నాం అనుకుని రాంగ్ డైట్ ఫాలో కావడం. మీరు షుగర్స్ తగ్గించేంత వరకు వెయిట్ లాస్ అనేది జరగదు. సో అది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఫుడ్ తగ్గిస్తారు. ఫుడ్ తగ్గియడం అనేది సొల్యూషన్ కాదు. ఫుడ్ తగ్గిస్తే ఏంటంటే బయట నుంచి క్యాలరీస్ రావట్లేదు, లోపల ఉన్న ఫ్యాట్ ని మీరు యూజ్ చేసుకోవట్లేదు. మీకు ఎనర్జీ డెఫిసిట్ లోకి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ కావడం, ఐసీయూలో అడ్మిట్ కావడం చాలా మందిని చూసాను అనమాట. సో మీరు వెయిట్ తగ్గాలి అంటే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే, వాళ్ళు ప్లాన్ చేస్తేనే వెయిట్ తగ్గుతారు. తప్పితే ఏదో నాకు యూట్యూబ్ లో బాగా మాట్లాడుతుంది, ఈయన బాగా చెప్తున్నాడు అని చెప్పి ఎవరి దగ్గరికి జాయిన్ అయితే ఇలానే ఉంటుంది పరిస్థితి.